మీరు ఈ రెసిపీని చాలా సార్లు తినే ఉంటారు. ఇది ఒక స్వీట్ రెసిపీ. కానీ ఇప్పుడు నేనైతే అస్సలు స్వీట్‌ని యూజ్ చేయను. చాలా తక్కువతోనే ప్రిపేర్ చేస్తాననమాట. అంటే ఇక్కడ నేను 1 కేజీ పిండితో ఈ స్వీట్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. కానీ షుగర్ వచ్చేసి 100 గ్రామ్సే యూజ్ చేస్తున్నాను. కావాలంటే మీరు కూడా వీడియోని ఫుల్‌గా వాచ్ చేసేయండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. చూస్తున్నారు కదా! వీటిని మీ ఏరియాలో ఏమంటారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ మేమైతే సంపంగి పూలు అంటాము. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కదా, ఇంట్లో ఉన్నారంటే వాళ్ళకి కంటిన్యూగా ఏదైనా ఒకటి తినడానికి అడుగుతూనే ఉంటారు. సో వీటిని మనం ఇలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టామంటే పిల్లలకి కావాల్సినప్పుడల్లా చక్కగా తీసుకొని తింటారు. అలా అని పిల్లలకి ఎక్కువ స్వీట్ని అయితే పెట్టలేం కదా. సో నేను ఇలా స్వీట్ని తక్కువ యూస్ చేసుకొని స్వీట్ రెసిపీని అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే మనం ఈ సంపంగి పూల కోసం నార్మల్గా మైదా పిండిని వాడతాం కదా. నేను ఇక్కడ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అదంతా చూపించట్లేదు, మనందరికీ తెలిసిందే. ఎందుకంటే పిండిని మనం అంటే జనరల్గా పూరి పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండేలాగా పిండిని అయితే ముందే కలిపి పెట్టుకున్నాను. దీనిపైన ఒక తడి క్లాత్ని కవర్ చేసి ఒక 1 అవర్ పాటు పిండిని నానపెట్టి పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే వీటిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ 1 కేజీ మైదా పిండిని తీసుకున్నాను. కొంచెం టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసి వేడి చేసిన నెయ్యి కానీ ఆయిల్ని కానీ వేసి సరిపడా నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకొని పిండిని అయితే ఇలా సెమీ సాఫ్ట్గా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న పిండిని ఒక అరగంట నుంచి గంట పాటు నానబెట్టిన తర్వాత మనం ఇక్కడ ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఒత్తుకోవడానికి నార్మల్గా మనం రోటీలు ప్రిపేర్ చేసుకునే పీట పైన అయినా చేసుకోవచ్చు. ఎక్కడైతే నేను కిచెన్ కౌంటర్ పైన చేసుకుంటున్నాను. 1 కేజీ వరకు పిండిని అయితే కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా వీటిని చేయడానికి ప్రెజెంట్ అయితే నేను ఒక్కదాన్నే ఉన్నాను. సో ఒక్కదాన్నే చేసుకోవాలంటే ఒక్కొక్క పూరీని ఒత్తుకొని కట్ చేసుకొని చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. సో సింపుల్గా అయిపోయే తక్కువ టైంలోనే ఎక్కువ ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో నేనైతే ఇప్పుడు చూపిస్తాను, మీరైతే చూసేయండి. ఇక్కడ చూసారు కదా, నేనైతే జనరల్గా ఒక చిన్న ముద్దనైతే తీసుకొని ఇలా పెద్ద చపాతీ లాగా ఒత్తుకున్నాను అనమాట. ఒత్తుకొని మనకి ఒక డబ్బా ఏదైనా అంటే అంచులు కొంచెం షార్ప్గా ఉండే డబ్బా తీసుకొని దాంతో ఇలా నీట్గా రౌండ్గా వచ్చేటట్లు కట్ చేసుకున్నాను. ఇంకా మనం సంపంగి పూలు చేయాలంటే వాటికి ఇలా ఎడ్జెస్ని కట్ చేయకుండా మిడిల్కే కట్స్ అనేవి ఇచ్చుకోవాలి కదా. అలా అయితే మనకి కొంచెం టైము ఎక్కువ పడుతుంది. సో నేను అలాగే కింద ఎడ్జెస్ వరకు ఇలా తిన్నగా నీట్గా కట్ చేసేసాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ మనం ఈ చపాతీల్లో ఒత్తుకుంటాం కదా, అది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఒత్తుకోవాలి. నేను ఇక్కడ కిచెన్ కౌంటర్ పైన కదా కొంచెం ఆయిల్ని అయితే వేసాను, మరీ ఎక్కువ పిండిని అయితే వేయలేదు. సో ఆయిల్ని వేసుకొని ఇలా మనం ఈ పిండిని తీసుకొని చూసారు కదా ఎంత వీలైతే అంత పల్చుగా ఒత్తుకోవాలి. ఇది మనం మైదాని కలుపుకున్నాం కదా, ఈ మైదా ఏంటంటే ఒత్తితే మంచిగా సాగుతుంది, అలాగే మళ్ళీ వెంటనే దగ్గరగా అయిపోతుంది అనమాట. కొంచెం ప్రెస్ చేసుకుంటూ మంచిగా ఒత్తుకోవాలి. చూసారు కదా, అలాగే మనకి చపాతీ మొత్తం కూడా ఒకేలాగా ఈవెన్గా ఉండేలాగా ఒత్తుకోవాలి. ఒక దగ్గర మందంగా ఒక దగ్గర పల్చగా అలా వస్తే మనకి అంటే ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి కరెక్ట్గా రావన్నమాట. అంటే మంచి క్రిస్పీగా రావాలంటే చాలా పల్చగా ఒత్తుకోవాలి. చూసారు కదా, ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత అలా షార్ప్గా ఉండే ఏదైనా ఒక డబ్బాతో అలా రౌండ్ సర్కిల్స్ లాగా కటింగ్స్ అయితే చేసుకుంటాం కదా. చేసిన తర్వాత కూడా వాటిపైన మరొకసారి కర్రతో ఇంకొకసారి ప్రెస్ చేసి ఒత్తుకుందామంటే అవి ఇంకాస్త పల్చగా అవుతాయి. ఎందుకంటే చెప్పాను కదా, మైదా అనేది ఎంత సాగుతుందో అంత తొందరగా దగ్గరికి అయిపోతుంది. సో అందుకే వీటిని కట్ చేసే ముందు ఇంకొకసారి ఇలా ఒత్తుకొని ఇలా నీట్గా అంటే చాకు పెట్టి డైరెక్ట్గా కింద వరకు కట్ చేసేసుకోవడమే. కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ కటింగ్స్ స్ట్రైప్స్లా ఏవైతే వచ్చాయో వాటిని ఇలా జస్ట్ ఇలా ట్విస్ట్ చేసుకొని వాటి ఆ ఎడ్జెస్ అన్నీ కూడా ఒక సైడ్ కలిపేసుకొని ఇటు సైడ్ అంతా కలిసే ఉంటుంది కదా, ఆ ఎడ్జెస్ అనేవి మళ్ళీ నీట్గా విడిపోకుండా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని నొక్కుంటే మనకి ఇవి చూడడానికి చాలా డిజైన్ లాగా మంచిగా తినడానికి పిల్లలకు కూడా వెరైటీగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడైతే మనకి ఇవి ప్రిపేర్ చేసుకోవడమే కొంచెం టైం అనేది పడుతుంది. వీటిని ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. సో ముందైతే మనం పిండితో ఇలా పువ్వులన్నింటినీ కూడా ఒకేసారి ప్రిపేర్ చేసుకొని అవి అతుక్కోకుండా ఆయిల్ రాసిన ప్లేట్లో కానీ లేదా ఏదైనా బటర్ పేపర్ పైన కానీ లేదా పేపర్ పైన కొంచెం పిండి చల్లుకొని కానీ ఇలా వీటన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకోవాలి.
నాకైతే వీటిని ప్రిపేర్ చేయడానికి కరెక్ట్‌గా 3 అవర్స్ టైం అయితే పట్టింది. ఇంక నేను ఒక్కదాన్నే ప్రిపేర్ చేసుకున్నాను కదా! అంటే పిండిని మిక్స్ చేసి నానబెట్టిన టైం వదిలేస్తే ఇలా పిండితో వీటిని ఒత్తుకొని, కట్ చేసుకొని, వీటిని ఇలా ఫ్లవర్స్‌లా ప్రిపేర్ చేసుకొని, వీటన్నింటిని ఒక పక్కన పెట్టుకొని, అవి ఫ్రై చేసుకొని, ఇవన్నీ చేయడానికి నాకైతే కరెక్ట్‌గా 3 అవర్స్ టైం పట్టింది. సో, అంటే ఎవరైనా ఒక్కళ్ళు చేయాలి అనుకుంటే ముందు మీరు అంటే ఆలోచించుకుంటారని ఇవన్నీ చెప్తున్నాను. లేదంటే ఒకేసారి కేజీ కాకుండా హాఫ్ కిలో ఒకరోజు, ఇంకొక హాఫ్ కిలో ఒకరోజు, లేదంటే హాఫ్ కిలోకి సరిపడా అలా అయినా చేసుకోండి. అంటే ఒకేసారి ఎక్కువ పెట్టుకుంటే మనం చేయలేక దాన్ని మధ్యలో విడిచిపెట్టలేక కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ముందుగానే చెప్తున్నా. చూసారు కదా, ఇలా అయితే నేను మొత్తంగా కలుపుకున్న పిండి మొత్తాన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇలా మనం సర్కిల్స్ తీసుకున్న తర్వాత మనకి ఆ మిడిల్లో పిండి అనేది ఉండిపోతుంది కదా, దాంతో మళ్ళీ ఇలా ప్రిపేర్ చేసుకుని అంటే మనం ఇలా పువ్వుల్ని చెయ్యాలి అనుకుంటే అవి కొంచెం హార్డ్గా అయిపోతాయి. సో ఆ పిండిని నేను అలా సపరేట్గా ఉంచేసాను అనమాట. దాంతో ఏం చేశానో మీకు వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ఇలా పువ్వులన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కడాయిలోకి ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే చాలా మంచిగా బాగా వేడెక్కాలన్నమాట. వేడైన ఆయిల్లోకి వీటిని డైరెక్ట్గా వేసేయకూడదు. ఆయిల్ బాగా వేడైన తర్వాత మళ్ళీ దాన్ని సిమ్లో పెట్టేసుకొని కొంచెం కూల్ చేసిన తర్వాత ఈ పువ్వుల్ని ఆయిల్లో పట్టినన్ని అలా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకున్న తర్వాత రెండో వైపు టర్న్ చేసేయాలి. దీనికి ఎందుకంటే ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి, అస్సలు ఎక్కువ టైం పట్టవు. సో మనకి ఫ్రై చేయడానికి ఒక్క హాఫ్ అన్ అవర్ టైమే పడుతుంది అనమాట, ఎక్కువ టైం అయితే పట్టదు. చూసారు కదా, ఆయిల్లో వేసిన వెంటనే ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయో. కానీ ఆయిల్ మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే కలర్ అనేవి మనకి మంచి గోల్డెన్ కలర్లో కాకుండా మరి బ్రౌన్గా అయిపోతాయి. సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఇలా మంచి కలర్లో ఫ్లవర్స్ అనేవి బాగా కనిపిస్తాయి. చూసారు కదా, ఇలా పువ్వులన్నింటినీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఇలా ఒక పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకుంటే ఎంత బాగా రెడీ అయిపోయాయో. ఇప్పుడు మనం వీటికి స్వీట్నెస్ కోసం ఏం చేయాలో చూపిస్తాను. దీనికోసం పొడిగా ఉండే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు అంటే ఒక 100 గ్రాముల నుంచి 150 గ్రాముల పంచదార, అలాగే ఫ్లేవర్ కోసం ఒక 4-5 ఇలాచీలు వేసి మెత్తని పౌడర్గా చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం వేయించుకున్న పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వుల్ని తీసుకొని ఒక టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దానిని తీసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్ల షుగర్ పౌడర్ని వేసుకొని పువ్వుల పైన అలా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా ఒక సైడ్ అంతా షుగర్ పౌడర్ని వేసిన తర్వాత వాటిని కొంచెం మిక్స్ చేసుకొని మరొక 2 టీ స్పూన్ల ఈ షుగర్ పౌడర్ని వేసుకొని మరొక వైపు కూడా ఇలాగే ఈ షుగర్ పౌడర్ పువ్వుల పైన ఇలా స్ప్రెడ్ చేసుకుంటే అవి పువ్వులు వేడిగా ఉండేటప్పుడే ఇలా చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఆ షుగర్ పౌడర్ అనేది పువ్వులకి మంచిగా పట్టుకుంటుంది, ఇవి తినేటప్పుడు తీయగానే ఉంటాయి. చూసారు కదా, మనం ఇక్కడ ఎంత తక్కువ షుగర్ని యూస్ చేస్తున్నాం, ఇక్కడ మనకి ఆ షుగర్ పౌడర్ అంతా అసలు యూజే అవ్వదు, అందులో హాఫ్ షుగర్ పౌడర్ని యూస్ చేసుకుంటాము. కానీ తినడానికి తీయగానే ఉంటాయి, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఈసారి ఎప్పుడైనా మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీటి కోసం షుగర్ ఎక్కువ వేసుకొని పాకం తీసి వీటిని పాకంలో పెట్టి పిల్లలకి ఎక్కువ స్వీట్ని పెట్టకుండా ఇలా లైట్గా పౌడర్ని అప్లై చేసుకొని ట్రై చేయండి. నిజంగా చాలా పువ్వులు కట్ చేయగా మిగిలిన పిండి హార్డ్గా ఉండిపోతుంది, పువ్వులు చేయడానికి పనికిరాదని చెప్పాను కదా, దాంతో ఇలా ఈ డైమండ్ చిప్స్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. లాస్ట్లో అయితే ఇలా మా ఆయన గారు వచ్చి హెల్ప్ చేశారు. ఇంకా బాగా అలిసిపోయింది అనమాట ఇవన్నీ చేసి. ఇంకా వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మీరు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.